ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన కాంగ్రెస్కు బాకీ గుర్తు చేయడానికే బాకీ కార్డులు పంపిణీ చేస్తున్నామన్నారు హుజూర్ నగర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటెత్తు నరసింహారెడ్డి. హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు హుజూర్ నగర్లో ఉన్న పరిస్థితుల ప్రకారము ఈ దొంగ హామీలన్నీ అమలు చేయని కారణంగా ఇప్పుడు ఈ కార్డుల పంపిణీ బాకీ కార్డు పంపిణీ ద్వారా ప్రజలు ఇవాళ వస్తున్న రీడింగ్ ప్రకారం ఉత్తమ్ కుమార్ రెడ్డి పతనము హుజూర్ నగర్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలతోనే మొదలైద్దని మేము గంటా బజాయించి చెప్తాం. ప్రజలు కూడా అదే మాకు చెప్తున్నారు. అన్ని గ్రామాలకు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఈ కార్డు నిన్న నుంచే తీసుకుపోతున్నాం. తీసుకుపోయి ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు నీకు ఓటమి చెవి చూపే దగ్గర ఉంది, రోజు దగ్గర పడ్డదని ఉత్తమ్ కుమార్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇచ్చేది కాదు ఇది. మీకు బాకీ పడ్డ వసూళ్లను, ప్రభుత్వం బాకీ పడ్డ వసూళ్లను ఖచ్చితంగా మీరు నిలబెట్టి అడుక్కోవాలి, సాధించుకోవాలి. ఇక్కడ ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు మన రైతులు సోదరులు చెప్తున్నారు, మోటార్లు కాలిపోతున్నాయి, కరెంటు ఫ్లక్చుయేషన్ వస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు జవాబు చెప్పాలి. ఓట్లేసి గెలిపించినందుకు కరెంటు కట్ చేస్తారా? నువ్వు మంత్రి అయినందుకు ఇవాళ కరెంటు ఫ్లక్చుయేషన్లా రైతులకు? ఎందుకు మోటార్లు కాలిపోతున్నాయో నువ్వు జవాబు చెప్పాలి. ప్రశ్నిస్తే తీసుకుపోయి నిర్బంధం కేసులు పెడుతున్నారు, సహించేది లేదు. ప్రజా ప్రతిఘటన తప్పదు. పోలీసులారా గుర్తుపెట్టుకోండి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.